గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి గతంలో లా కాకుండా లోకేష్ చాలా సిన్సియర్గానే ఎఫర్ట్ పెడుతున్నారు. తన వద్దకు వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు దానికి సంబంధించిన సమస్యలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని పంపించడమే కాకుండా అవి త్వరితగతిన పూర్తయ్యేటువంటి ప్రయత్నాలు చేపడుతున్నారు. వాటికి సంబంధించి వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందనేది కూడా అడిగి తెలుసుకుంటున్నట్లుగా సమాచారం. ఇంతే కాకుండా మరొక అంశం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, గతంలో మనం ఎప్పుడు విన్నా కూడా ట్విట్టర్లో ఎవరైనా సరే ఇది సమస్య అని ట్వీట్ చేస్తే, అంటే సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాలో ఎవరైనా సరే ట్వీట్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి ఒక నేత ఎవరున్నారు అంటే కేటీఆర్ పేరు ఫస్ట్ వినిపించేది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కేటీఆర్ ఎవరైనా సరే ట్విట్టర్ వేదికగా ఇది సమస్య అని పెడితే వెంటనే ఆయన స్పందించేవాళ్ళు. ఆ సంబంధిత శాఖ అధికారులకు ఆయన వెంటనే సమాచారం ఇవ్వటం కానీ దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండేవి. ఆ స్టేటస్ మళ్ళా రీపోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే పద్ధతిని లోకేష్ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. మొన్న రీసెంట్గా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి ఫారెన్లో చనిపోయినటువంటి నేపథ్యంలో అతని మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చేదానికి సహాయం చేయాలి అని చెప్పి అతని బంధువులు ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో దీనికి వెంటనే స్పందించినటువంటి లోకేష్ ఎన్ఆర్ఐ టీడీపీ దీన్ని హ్యాండిల్ చేస్తుందని, సహాయం చేస్తుందని వారిని కన్సల్ట్ అవ్వాల్సిందిగా చెప్పడమే కాకుండా ఎన్ఆర్ఐ టీడీపీకి కూడా సమాచారం ఇచ్చి ఆ మృతదేహాన్ని భారత్కు రప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఖమ్మం జిల్లాలో సుదీర్ఘకాలంగా పార్టీనే నమ్ముకుని ఉండి 42 ఏళ్ల నుంచి పార్టీని టీడీపీనే నమ్ముకుని ఉన్నటువంటి ఒక కుటుంబం తమకు హాస్పిటల్లో సహాయం కావాలి అని చెప్పి ట్వీట్ చేసిన వెంటనే వారికి కూడా సహాయం అందిస్తామని చెప్పడమే కాకుండా అధికారులకు దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరైనా సరే ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఆయనకు పోస్టులు పెట్టినా సరే, ట్వీట్ పెట్టినా సరే వాటికి కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఆ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. పలానా ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.